హలో అండి. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే వంకాయ పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికోసం మనం స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నాను, మీరు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగేలోగా మనం వంకాయలని తీసుకొని కడిగేసి పూర్ణంలాగా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న నీళ్ళలో వేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఈ పల్లీలు నువ్వుల్ని మిక్సీకి పట్టుకొని దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారము, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఆ వాటర్ కూడా దాంట్లో వేసుకొని వీటన్నిటిని మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి వేగిన తర్వాత మనం వంకాయలో ఇందాక చేసుకున్న మిశ్రమాన్ని పూర్ణంలో పెట్టుకోవాలన్నమాట. ఈ వంకాయలన్నిటినీ ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇవి కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి. మరో 10 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ముక్క ఉడికింది అనిపించినప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి వేసుకొని కలిపేసుకొని మరొక 10 నిమిషాలు ఉడకనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పూర్ణం రెడీ అండి. దీన్ని చపాతీ, సద్ద రొట్టె, జొన్న రొట్టెలో కానీ వేడివేడి అన్నంలో కానీ తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.